ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నేను చేసిన తప్పుల్ని, తెలియక చేసిన పొరపాట్లని కడిగేసుకుంటాను. అక్షర, నా ఉద్దేశం నిన్ను బాధించాలని కాదు. నా బాధని, నా భావోద్వేగాన్ని నీకు తెలియజేయాలనుకున్నాను. మన మధ్య ఉన్న వాస్తవిక సంబంధం గురించి నీకు చెప్పాలి అనుకున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ నన్ను క్షమించు. లేదండి, మీరు వాస్తవం మాట్లాడారు. అయినా ఇప్పుడు మన మధ్య ఏముంది? ఉంది, ఉంటుంది, ఉండిపోతుంది. నువ్వు ఒప్పుకుంటే మన మధ్య ఏర్పడే కొత్త బంధం కలకాలం, చిరకాలం, మనం ఉన్నంత కాలం ఉండిపోతుంది. ఏంటా బంధం? విడాకుల బంధమా? విడిపోయిన భార్యాభర్తల సంబంధమా? అవేవి కావక్షర. స్నేహబంధం. స్నేహబంధమా? అవును. రేపటి మీద ఆశ ఉండదు, ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఒకరి కోసం ఒకరు ఇది చేయాలి, అది చేయాలనే కండిషన్స్ ఉండవు. నీకు నచ్చినట్టు నేను, నాకు నచ్చినట్టు నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నా కోసం నువ్వు, నీకోసం నేను మారాల్సిన అవసరం లేదు. ఒకరి కోసం ఇంకొకరి టేస్ట్లు వదులుకోవాల్సిన పని లేదు. ఒకరి గురించి ఇంకొకరు ఆలోచిస్తూ టైం గడపాల్సిన పని లేదు. ఎదురు చూపులు లేవు, ఎదురు ప్రశ్నలు లేవు. ఎవరికి వారుగా ఉంటూ నచ్చినట్టు బతికేస్తూ స్నేహంలో నిజాయితీగా ఉండే నిజమైన స్నేహితుల్లా ఉందాం. నీకు నచ్చితే, నువ్వు ఒప్పుకుంటే, నీకు అంగీకారమే అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే మనిద్దరం ఫ్రెండ్స్గా ఉందాం. మనం ఫ్రెండ్స్. ఇప్పటికి మన స్నేహమే రేపు మన ప్రేమకి, పెళ్లికి పునాదవుతుంది. మన బంధం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. సో ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే? ఓకే. హాయ్, దిస్ ఈస్ వెంకటేష్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? హాయ్ వెంకటేష్, ఐఎమ్ అక్షర. ఓకే అక్షర, నీ గురించి చెప్పు. నువ్వేం చేస్తుంటావు, నీ హాబీస్ ఏంటి, నీ టేస్ట్లు ఏంటి, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, అన్నీ చెప్పు. ఇదే అనుభూతితో ఈ కొత్త ఫ్రెండ్ కోసం నీ చేత్తో అమోఘమైన చక్కటి చిక్కటి కాఫీ ఇస్తే నేను తాగి పరవశిస్తాను. మీకోసం స్ట్రాంగ్ కాఫీ, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కాఫీ తీసుకొస్తాను. నేను వెయిట్ చేస్తాను. ప్లీజ్. నీకేం చెప్పాలో, ఎలా నచ్చ చెప్పాలో తెలియక మన మధ్య ఫ్రెండ్ అనే కొత్త బంధాన్ని సృష్టించి నీ ఆశలకి, ఊహలకి ఆనకట్ట వేస్తున్నాను అక్షర. దగ్గర అవుతున్నందుకు
నేను ఆనందపడాలో, నేను నా కడుపులో పెరుగుతున్న బిడ్డ దూరం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. నేను తల్లి తండ్రి నుంచి దూరంగా పెరిగాను. నా బిడ్డ కూడా తండ్రి ఎవరో తెలియకుండా పెరగాల. దేవుడా, ఏంటి నాకీ శిక్ష? ఎందుకు నా జీవితాన్ని ఇలా ఒంటరిదాన్ని చేస్తున్నావు? నేనేం పాపం చేశాను? చివరికి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా నాలాగే కష్టపడాలా? అందరి నుంచి దూరంగా పెరగాల? అమ్మాను, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నిన్నెవరైనా ఏదైనా అన్నారా? చెప్పమ్మా. నాన్నా, నేను ఏడవట్లేదు. కన్నీళ్లు కనిపిస్తుంటే ఏడవట్లేదంటావేంటమ్మా? ఏమైందో చెప్పమ్మా. నాన్నా, నీకు కన్నీళ్లు కనిపిస్తున్నాయి కానీ అవి ఆనందంతో వచ్చిన కన్నీళ్లు, బాధతో వచ్చినవి కావు. ఆనందమా? ఏంటమ్మా అదేంటో చెప్పు. ఇందాక బావ అక్క దగ్గరకు వచ్చి ఈ రోజు నుంచి ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని చెప్పాడు. అది నేను చూశాను. నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇన్నాళ్ళు నేను బావని అక్కని కలుపుదామని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ ప్రయత్నం ఈ రోజుతో మొదలవుతుంది. నాన్నా, బావ ఫ్రెండ్ అన్నాడు అంటే ఒక్క అడుగు ముందుకు వేశాడనే కదా అక్కతో కలవడానికి. ఆ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళాలి నాన్నా. తీసుకువెళ్ళాలి మనం. ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా. నిజంగానా? అవునన్నా, నిజమే. అక్క బావ త్వరలో పెళ్లి చేసుకోవాలి. ఎన్నాళ్ళు వాళ్ళిద్దరూ కలవాలని కోరుకున్నాను. వాళ్ళు ఎలా కలుస్తారు, ఎప్పుడు కలుస్తారని ఎదురు చూశాను. చాలమ్మా. వెంకటేష్ ఒక్కడుగు ముందుకు వేశాడు. వెంకటేష్ మారడానికి కూడా నువ్వే కారణమమ్మా. అందులో నీ ప్రమేయం కూడా ఎంతో ఉంది. అక్షర, వెంకటేష్ ఇద్దరూ కలిసిపోతే ఇక నా బాధంతా నీ గురించే అమ్మా. నా గురించా? ఏంటి నాన్నా? నీ పెళ్ళమ్మా. అక్క బావలకి మనం పెళ్లి చేసేస్తే తండ్రిగా ఇక నీ పెళ్లి బాధ్యతే కదమ్మా నాకుంది. నీ పెళ్లి కూడా చేసేస్తే ఆ బరువు తీరిపోయినట్టు అవుతుందమ్మా. నాన్నా, నా పెళ్లికిప్పుడు ఏం తొందర వచ్చింది? ముందు అక్క బావ పెళ్లి గురించి ఆలోచిద్దాం. అను, నీ పెళ్లి గురించి నీకు తొందర లేదేమో గాని ఒక తండ్రిగా నాకుందమ్మా. నీకంటూ ఒక మనిషి తోడుంటే ఇక నిన్ను, అక్కని, మీ పిల్లల్ని చూసుకుంటూ హాయిగా బతికేస్తానమ్మా. మొన్నటి వరకు నువ్వు ఒంటరిదాని అనుకున్నావు. తర్వాత నేనొచ్చి నిన్ను తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని కుటుంబం అని బతికేస్తున్నావు. నాకేమో వయసు అయిపోతోంది. ఒకవేళ నేను పోతే నేను ఎవరు చూసుకుంటారమ్మా? అదే నీకు పెళ్లి చేస్తే నీకు తోడుగా నీ భర్త, పిల్లలు ఉంటారు. ఇప్పుడు నీకు అక్క బావ తోడుగా ఉన్నా సరే, రేపటి రోజు నేను లేనప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కదమ్మా. అదే నీకు పెళ్ళైతే నీకు తోడుగా నా మనవడుంటాడు, నా అల్లుడుంటాడు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. కడుపులో బావ బిడ్డ పెరుగుతున్నాడు. నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు నాన్నా. అమ్మాను, నువ్వు ఏడ్చి బాధపడకమ్మా. అసలే నీకు ఈ మధ్య ఆరోగ్యం బాగుంటలేదు. రెస్ట్ తీసుకోమ్మా. అలాగే నాన్నా. నాన్నా, నువ్వు చూపిస్తున్న ప్రేమ చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. కానీ నా బిడ్డ గురించి నీకు చెప్పి నేను అందరినీ బాధ పెట్టలేను. నేను మళ్ళీ ఒంటరిగా బతకాలేమో. ఏ భార్యాభర్తలైతే మంచి ఫ్రెండ్స్ అవుతారో వాళ్ళే బెస్ట్ కపుల్ అవుతారంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిన మేము రేపు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాలేమా?
నేను ఆయన ఫ్రెండ్స్. అమ్మా ఏం చేస్తున్నారమ్మా? ఏంటి రంగమ్మా? మీ ఒంట్లో బాగానే ఉందా అమ్మా? నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. మీరు చేసే పనులు వింతగా విచిత్రంగా ఉన్నాయమ్మా. కాఫీ పెట్టడంలో వింతే ఉంది. నాకు రాదా చేత కాదా? ఇప్పుడు మీరు చేసేది బాగలేదు. ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. ఏమంటున్నావు? మీరే ఒకసారి చూడండి అమ్మా. ఏముంది? ఏమైందమ్మా మీకు? నాకేం కాలేదు కానీ కారం పొడి తీసుకురా, కాఫీ పెట్టాలి. ఏంటమ్మా నాకు సరిగ్గా వినబడలేదు. కారం కాఫీ నేను పెట్టుకుంటాలే గాని నువ్వు మార్కెట్కి వెళ్ళి పనసకాయ తీసుకొని దాన్ని పనస పొట్టు అక్కడే తరిగించి ఉలువలు కూడా తీసుకొనిరా. సరేనమ్మా. వెళ్ళు వెళ్ళు. నేనేంటి ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాను, ఇంత కంగారు పడుతున్నాను? కానీ కన్ఫ్యూజన్ చాలా బాగుంది.